ఏసీ చాలు అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ శ్రీ మోపిదేవి వెంకటరమణారావు సార్ వెల్కమ్ సార్ ఫర్ దిస్ మీటింగ్. శ్రీ గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ మైన్స్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. Sir, we welcome you for this meeting, sir, for review meeting on sand in Gunturu district. Alagani Mines and Geology Minister for Panchayat and Rural Development, respected Minister for Environment and Fisheries, respected Principal Secretary Panchayat and Rural Development, the Director Mines and Geology, ESC, and Special Officer and Honorable MLCs and MLAs. Very good afternoon to all of you. సార్, మన జిల్లాలో ఓపెన్ శాండ్ బీచెస్ 20 ఉన్నాయి సార్. అంటే అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఆపరేషన్లో ఉన్నాయి మాత్రం 11 ఉన్నాయి సార్. ఈసీ ఉండి ప్రొడక్షన్ స్టార్ట్ కానీ మీకు 16 ఉన్నాయి మన దగ్గర. అది ఎందుకైతే కారణం చెప్తాను సార్ నేను. అలాగే ఈసీస్ కోసం మనం ఎస్సీఐ దగ్గర విశాఖపట్నం ఎస్సీఐ దగ్గర ఒక 4 ఉన్నాయి సార్ పెండింగ్. మనం ఐడెంటిఫైడ్ బీచెస్ ఉన్నాయి కానీ ఇంకా మనం ఈసీ అప్లై చేయలేదు. 14 ఉన్నాయి సార్. నాకు పట్టా ల్యాండ్స్ మనకి ఇప్పటివరకు 9 ఆపరేషన్లకు వచ్చినాయి సార్. 9 మనం పర్మిషన్ ఇచ్చేసాము. కాబట్టి అందులో 4 మాత్రం పట్టా ల్యాండ్స్లో ఇప్పుడు శాండ్ ఎక్స్ప్రెషన్ జరుగుతూ ఉంది. మన డీడీఎం గారి దగ్గర ఒక 2 డీడీఎం గారి దగ్గర ఒక 2 పెండింగ్లో ఉన్నాయి సార్. మన దగ్గర స్టాక్ యార్డ్స్ ఉన్నాయి సార్. నియర్ ద బీచెస్ అవి 15 స్టాక్ యార్డ్స్ ఉన్నాయి. అలాగే శాండ్ డిపోట్స్ 8 ప్లేస్లలో ఉన్నాయి సార్ మన జిల్లాలో. ఇప్పటి వరకు మనం టోటల్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ డిస్పాచ్ సో ఫార్ ఇస్ 10,23,570 ML సార్. సో ఫార్ 1 జనవరి నుంచి ఇప్పటి వరకు మనం అందజేసాం సార్. మనకి ఇప్పుడున్న 8 శాండ్ డిపోలను 2,16,000 మెట్రిక్ టన్నుల శాండ్ డిపాజిట్ అయింది సార్. మనకి ఇచ్చిన టార్గెట్ వచ్చి 8 లక్షలు చేయమన్నారు సార్. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర శాండ్ డిపోట్స్ 8లోనూ బెనిఫిట్ చేస్తున్నాయి సార్. కాకపోతే 7 ఆపరేషన్లో ఉన్నాయి. స్టాక్ యార్డ్స్లో ఒక 6 ఉన్నాయి సార్. అందులో నుంచి 3 ఆపరేషన్లో ఉన్నాయి. 3కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్. సీసీటీవీ కెమెరాస్ మాత్రం 18 చెక్ పోస్ట్ 30 ఉన్నాయి సార్. అలాగే ఆపరేషన్లో ఉన్నాయి 36 కెమెరాస్ ఆపరేషన్లో ఉన్నాయి సార్. శాండ్ డిపోట్స్లో 38 సీసీటీవీ కెమెరాస్ పెట్టాం సార్. దే ఆర్ ఆల్ ఆపరేషనల్. స్టాక్ యార్డ్స్లో 25 కెమెరాస్ పెట్టాం సార్. ఓన్లీ 9 ఆర్ ఆపరేషన్ సార్. దీనికి కొంచెం కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి సార్. అలాగే స్టాఫ్ డిప్లాయిడ్ శాండ్ బీచెస్ వచ్చి 110 మంది డిఈ ఉన్నారు. 98 సెక్యూరిటీ వాళ్ళు సార్. ఇప్పటివరకు మనం శాండ్ చాలా మంది సప్లై చేశాం సార్. జనరల్గా అయితే 90% డిస్పాచెస్ ఉన్నాయి. బల్క్ క్వాంటిటీస్ అయితే 81.5% ఉన్నాయి. ఎన్ఆర్ఈఎస్కి ఇప్పుడు ఈ మధ్యనే స్విచ్అప్ అయినాయి సార్. దానివల్ల అందుకు 43.6% మాత్రం మనం సప్లై చేయగలిగాం. 4 డేట్ మాత్రం సార్ క్వాలిటీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది సార్. ఇండియన్ మనకు ఒకప్పుడున్న యూనిట్ 100% సప్లై చేసేసాము. 32,000 పెరిగింది 4 డేట్కి. అందులో 27,000 ఆల్రెడీ మనం సప్లై చేసాం. ఇప్పటి వరకు మన దగ్గర 2,16,000 మాత్రం రిజర్వ్ స్టాండ్ ఉంది సార్ ఫర్ ది మాన్సూన్ సీజన్. దాన్ని ఇప్పుడు 15 లక్షలకు పెంచాలని అంటున్నారు. కనీసం 10 లక్షలన్నా చేయమని అడిగారు సార్. 10 lakhs we will definitely do it sir by the time the monsoon comes because 4 ECC pending on SML sand beaches
అలాగే పట్టా ల్యాండ్స్ లో కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కానీ మనం ఆపరేషన్ లో తీసుకొస్తే రోజుకి 20,000 టార్గెట్ అనేది నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను సార్. పట్టా ల్యాండ్స్ లో మనకి మెషినరీ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి పట్టా ల్యాండ్స్ నుంచి ప్రొడక్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ఇప్పుడు లేబర్ అంత టర్న్అవుట్ కావట్లేదు సార్, అందువల్ల కూడా కొంచెం తగ్గింది. బట్ వర్షం కొంచెం ఎండలు తగ్గగానే పొద్దున్న నేను సాయంత్రం చేయమని చెప్పి అడుగుతున్నాం. తర్వాత సార్ 9 శాండ్ బీచెస్ లో మనకి కాంట్రాక్టర్స్ ప్రాబ్లం ఉంది సార్, అది కొంచెం ఏపీఎండిసి వాళ్ళు దాన్ని డీల్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను సార్. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇంక్రీజ్ చేయాలి సార్. ఎందువల్ల అంటే మనకి ఉన్న శాండ్ బీచెస్ అన్ని కూడా కృష్ణారావు బ్యాంక్స్ మీదే ఉన్నాయి. కృష్ణారావు బ్యాంక్స్ నుంచి మనకి శాండ్ డిపోస్ లైక్ వినుకొండ, దుర్గి ఇవన్నీ చాలా దూరంలో ఉంది. వాటికి నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్కువ కావాలి అంటే నెంబర్ ఆఫ్ లారీస్ కూడా మనకి ఎక్కువ కావాల్సి ఉంటుంది సార్. దాని గురించి ఏపీఎండిఎస్ వారిని కాంట్రాక్టర్స్ తో మాట్లాడి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువగా పెడితే నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్కువగా అవుతాయి. అలాగే సార్ ఈసీ మనకి పెండింగ్ ఉన్నాయి సార్, నేను సాల్మన్ ఏర్పాటు చేశాను సార్. ఎస్సీఐ వారితో మాట్లాడి ఈసీలు ఉన్నాయి సార్, ఈసీలు చేస్తే లిస్ట్ తీసుకుని నేను పంపించాను సార్. సాల్మన్ ఈడీ గారు ముఖ్యంగా గత సంవత్సరం మనం అంతా కూడా చూసాం, ప్రభుత్వం వచ్చిన తొలి దశలో ఈ ఉచిత పాలసీ బాగాలేదు. దీన్ని మన లోపభూయిష్టంగా ఉంది. యథేచ్ఛగా ఇసుకనంతా కూడా నదుల నుంచి కూడా తోడేశారు. ఆ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఉన్న రీచ్కే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాదాపు 100 కోట్లు జుర్మానా వేసింది. మరి ఆ విధంగా కాకుండా ఒక సైంటిఫిక్ గా చేస్తే బాగుంటుందని చెప్పి న్యూ శాండ్ పాలసీని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఈ గత 9 నెలలు చేసిన ఇది పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందకపోవడం, దీన్ని దుర్వినియోగపరచడం, అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది. మరి అవన్నీ కూడా రాబోయే రోజులకు ఒక అనుభవపూర్వక సమాధానాన్ని ఇచ్చే విధంగా ఈరోజు తిరిగి తొందరలోనే మనకు మాన్సూన్ ఆన్సెట్ ఎత్తా ఉంది. మరి ఈ వర్షాకాలాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలా, శాండ్ కొట్టలేకుండా అని చెప్పి ఆలోచన చేసి ప్రతి జిల్లాలో కూడా మీ అందరితో కూడా ఇక్కడున్న గ్రౌండ్ రియాలిటీస్ ఏముంది, ఇబ్బందులు ఏమున్నాయి తెలుసుకొని వాటికి సరైన రీతిలో అడ్రస్ చేసి తప్పనిసరిగా ప్రజల దగ్గర మనకు మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా కూడా దీనివల్ల చెడ్డ పేరు రాకూడదు, జరిగిన లోపాలన్నీ కూడా చర్చ చేసి తప్పనిసరిగా మంచి విధానంలో నడిపించాలనే ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మీరందరూ ఏది కూడా ఏమైనా మనం మాట్లాడితే బాగుంటుందో ఉండదో అని అనుకోకుండా ఏ ఇబ్బంది ఉన్నా కానీ అన్ని కూడా మా దృష్టికి తీసుకురండి. మాకు కూడా కొన్ని ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ అన్ని కూడా మా దృష్టిలో కూడా ఉన్నాయి. వీటన్నిటినీ చూసి ఒక మంచి విధానంలో ఈసారి ఈ ఇసుక పాలసీని నడిపించాలనే ఆలోచనతో రావడం జరిగింది. తప్పకుండా ఆ విధంగా మీరందరూ కూడా మంచి సలహాలు ఇస్తారని చెప్పి మా శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి పాలసీ తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో శాండ్ అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ ఇసుకలో దొల్లుతూ పొల్లాడుతూ ఆ మట్టిని అందించుకున్నారు. అందుకే చూసాం గత సంవత్సరంలో ఎటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఒక మంచి సిస్టాన్ని తీసుకొచ్చారు. ఎక్కడైనా సరే ప్రభుత్వమే దాన్ని ఎక్స్కవేట్ చేస్తూ ప్రజలకు అందించే విధానం. అన్ని నియోజకవర్గాల్లో
పాయింట్స్ కూడా పెట్టారు. గురజాల నియోజకవర్గానికి వస్తే పిడుగురాళ్ళలో ఉంది. కానీ మాకు వస్తున్న కంప్లైంట్ ఏంటంటే సకాలంలో ఇసుక ఇంకా అందట్లేదు. కాస్తో కూస్తో ప్రాబ్లం ఉంది. ఏ పథకంలో ఉన్న ప్రాబ్లం ఉందంటే ఇసుకలోనే వస్తుంది. తగినంత క్వాంటిటీ రావట్లేదు. ఈ ఆన్లైన్ కూడా బాగా ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే కాస్త వెనుకబడిన ప్రాంతం, అందరికీ కంప్యూటర్లు లేకపోవచ్చు. కనుక వాళ్ళు కోరుకునేది ఏంటంటే కనీసం ట్రాక్టర్ల వరకన్నా ఎవరైనా చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నా టౌన్లో కానీ గ్రామాల్లో కానీ ఈ జీపీఎస్ అనేది ఏమైనా లేకుండా ఎవరి ట్రాక్టర్ వాళ్ళు తెచ్చుకున్నా సరే గ్రామాల్లో సొంత ట్రాక్టర్ ఉండొచ్చు, పక్కింటోడు ఉండొచ్చు, వెసులుబాటు కల్పించమని కోరుతున్నారు. అలాగే వీలైతే ఇంకో స్టాప్ పాయింట్, ఎందుకంటే పెద్ద నియోజకవర్గం, పిడుగురాళ్ల నుంచి గురజాల దాదాపు 60 కిలోమీటర్లు ఉంది, 40-50 కిలోమీటర్లు ఉంటుంది. కనుక ఏమన్నా దాచేపల్లిలో కానీ గురజాల్లో కానీ ఇంకో పాయింట్ పెడితే ఫ్రీగా శాండ్ నియోజకవర్గం అంతా అందిద్ది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక ఆన్లైన్ విధానం కూడా ఒక ఆలోచన చేసి మీరు అట్లీస్ట్ సొంత ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి, అందులో మనకి మీకే తెలుసు రేపు జూలై 8న దాదాపు 27 లక్షల పట్టాలు ఇస్తున్నారు, ఇళ్ళు బిగిన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతమంది 27 lakh మంది బెనిఫిషరీస్ రేపు ఈ శాండ్ కొరకు ఆగబోతున్నారు. అప్పుడు కనుక ఇటువంటి సమస్య ఉంటే ఎక్కడన్నా సరే ఒక రిమార్క్ మనం పడాల్సి వస్తుంది ప్రభుత్వం. కనుక ఈ లోపలే ఏమన్నా పాయింట్స్ పెంచగలిగితే, అట్లీస్ట్ 2 మండలాలకు ఒక పాయింట్ పెట్టగలిగితే ఇంకా సౌలభ్యంగా ఉంటుంది. మాకు వచ్చేటప్పటికి తంగిడ వెల్లంపల్లి అని 2 పాయింట్స్ దగ్గర శాండ్ ఉందని అక్కడ లోకల్ ప్రజలు చెప్తున్నారు కృష్ణా నది వల్ల. మరి ఆ శాండ్ ఏమైనా పనికొచ్చిద్దా ఇప్పుడు సేమ్ ఈ శాండ్ సప్లై కొరకు? లేదు అట్లీస్ట్ పబ్లిక్ వర్క్స్, సిమెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అది వాడుకోవచ్చా? పైగా వానాకాలం వానలు పడకముందే అది ఎక్స్కవేట్ చేయగలిగితే ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కనుక ప్రభుత్వం అది కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. చివరిగా నేను కోరేది ఎటువే శాండ్కి సంబంధించినంత వరకు ఈ 2 చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఒక రివ్యూ మీటింగు మీరు ఎన్ఆర్ఈజిఎస్ మీద కూడా పెడితే త్వరలో బాగుంటుంది అనేది మా ఆలోచన. ఎన్ఆర్ఈజిఎస్ మీద కూడా మీరే పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్ కాబట్టి ఒక ఎన్ఆర్ఈజిఎస్ మీటింగ్ కూడా ఇలా పెట్టగలిగితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా మనం కవర్ చేసుకోగలుగుతామని తెలియజేస్తూ కృతజ్ఞతలు. రెడ్డి గారు కూడా మాట్లాడారు. కానీ ఈ ప్రాంతానికైతే ఈ విధంగా ఉందండి. వినుకొండకి ఎలాంటి ఇసుక ఉండదండి. మా కాన్స్టిట్యున్సీకి ఎక్కడి నుంచి రావాలన్నా 130-140 కిలోమీటర్ల నుంచి ఇసుక రావాలండి. దాదాపుగా 3 నెలల నుంచి ఒక్క పర్సన్కి కూడా ఒక్క సింగిల్ ట్రక్ కూడా ఇవ్వలేదండి. అక్కడ పరిస్థితి ఎంత కఠోరంగా ఉండదో ఒక్కసారి మీరందరూ కూడా కలెక్టర్ గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ రీచ్లో వచ్చే ఇసుక యార్డు దాకా వచ్చే మధ్యలోనే ఆ లారీ మాయమైపోతుంది. అంటే అన్ని మాట్లాడమన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నాను. మీరు ఏదో నేను ఒక విధంగా చెప్పడం కాదండి. మా సమస్య ఏ ఒక్క పల్లెటూరులో కూడా ఒక్కరు కూడా బొచ్చెడు మట్టి ఇసుక ఇచ్చేదానికి అవకాశం లేదు. ఒక బొచ్చెడండి, ఒక దోషడు కూడా ఇవ్వలేమండి. మాట్లాడుతున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా, మంత్రి గారు మాట్లాడారు, పర్సూ చేస్తామండి. అంటే బేసిక్గా ఇప్పుడు అక్కడ మేము ఫేస్ చేసే ప్రాబ్లం సార్, కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు సార్. వచ్చిన వాళ్ళు కూడా ఆగి సగం ఆపేసేసి మెటీరియల్ కాంపోనెంట్ కూడా లేదు కదా.